వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్. నా పేరు శ్రావణి. జనసేన వెంట ఉన్న ఆ స్నేహితుడు ఎవరు? ఆయనంటే పవన్ కళ్యాణ్ కు ఎందుకంట గౌరవం? ఇది ఇప్పుడు మీడియాలో సాగుతున్న చర్చ. చిత్ర పరిశ్రమలోనూ వ్యక్తిగతంగానూ ఆయనకు స్నేహితులు తక్కువ. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కమెడియన్ ఆలీతో పవన్ సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆయనకు ఉన్న మరో బెస్ట్ ఫ్రెండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. ఒక సినిమా విజయం సాధించిందంటే అందుకు చాలా అంశాలు దోహదం చేశాయి. ఆఫ్ ద స్క్రీన్ కొన్ని వందల మంది కష్టం దాగి ఉంటుందని ఎన్నో వేదికలపై చెప్పారు పవన్. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా సెట్లోని ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. అలా తెర వెనుక కష్టపడే వ్యక్తుల్లో ఆర్ట్ డైరెక్టర్ కూడా ఒకరు. దర్శకుడి అభిరుచికి తగిన విధంగా సెట్స్ వేసి వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తారు ఆర్ట్ డైరెక్టర్. టాలీవుడ్ లో తన ఆర్ట్ వర్క్ తో గుర్తింపు తెచ్చుకున్నారు ఆనంద్ సాయి. సినిమాలకు సెట్స్ వేసే స్థాయి నుంచి ప్రఖ్యాత దేవాలయాలకు డిజైన్లు గీసే రేంజ్ కు ఆయన చేరుకున్నారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆయన పునర్నిర్మాణంలో ఆనంద్ సాయి పాల్పంచుకున్నారు. ఇప్పుడు నిర్మితమైన ఆలయం ఆనంద్ ఊహల్లో నుంచి పుట్టుకొచ్చిందే. కేసీఆర్ తో పదుల సంఖ్యలో భేటీ అయిన ఆయన సూచనలకు అనుగుణంగా యాదాద్రి ఆలయ డిజైన్లు గీసిచ్చారు ఆనంద్ సాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తన మిత్రుడి కార్యాలయాన్ని రీమోడలింగ్ చేసే బాధ్యత ఆనంద్ సాయి తీసుకున్నారు. జనసేనాని ఆలోచనలు, అభిరుచి మేరకు ఆఫీస్ నిర్మాణం చేశామని, పెద్ద స్టార్ అయిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆయనలో కొంచెం కూడా గర్వం లేదని ప్రశంసించారు. తనను మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారని, పవన్ పూర్తి స్వేచ్ఛనిస్తారని, అందుకే ఆయనతో పనిచేయటం బాగుంటుందని ఆనంద్ సాయి వెల్లడించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ డిజైన్ పనులను సైతం ఆర్కిటెక్ట్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి స్వీకరించారు. ఇప్పుడు తిరుమలకు పవన్ కళ్యాణ్ అలిపిరి మార్గంలో వెన్నంటే ఉన్నారు. ఆయనకు సహకరిస్తూ సాగుతున్నారు. ఇదంతా చూస్తుంటే తిరుమల ఆలయం, అలిపిరి మార్గం లాంటి వాటిని ఆనంద్ సాయి పరిశీలిస్తున్నారా? ఇలాంటి సెట్ వేయాల్సి వచ్చినా, ఇతరత్ర ఆలయాల డిజైన్లు రూపొందాల్సి వచ్చినా పనికి వస్తుందని పవన్ వెంట వెళ్తున్నారా అనే మాట కూడా వినిపిస్తుంది.